ఏం చిటిక మహారాజా, ఏం సందర్శన్ మహారాజా, ఏం వివేక్ మహారాజా, ఏం టిక్ల మహారాజా, మేరా బాయ్ తమ్ముడా, మన రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసా? మీ అందరికి చెప్పేదేమనగా ఈ శైల రాజ్యం రోజు రోజుకు పెరుగుకుంటూనే పోతుంది. దాన్ని మీరు రాపకపోతే మన పిలిసిల పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది. అర్థమైంది శుక్లాచార్య. ఈ భద్ర ఉండగా ఈ బానిసల్ని ఒక్కొక్కరిని పారించి కొడతా. ఎవరికి నేను కూడా ఈ సిక్కా మహారాజు అంటే ఇలా చిటిక వేసే లోపు ఆ ఇస్రాయేళ్లను ఈ మట్టి కనిపిస్తా మహారాజా. సందర్శన్ మహారాజ్ అంటే వచ్చిన పేర్లు సందర్శన్ మహారాజ్ దర్శన్ ఆ పేరు లాగానే ఇస్రాయేళ్లను అంతం చేస్తాను. ఈ వివేక్ మహారాజ్ అంటే అవివేకంలో నుంచి ఈ వివేకంలోటికి తీసుకురావడమే ఈ వివేక్ మహారాజు. ఇస్రాయేలీయులను అంతమొందించకపోతే నా పేరు వివేక్ మహారాజే కాదు. చూస్తేనే ఈ సగం పోసుకుంటారే. శబాష్ సోదరులారా, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చట వేస్తున్నది. అదూర్స్ మహారాజా, దీనిలో ఒక చిన్న సమస్య ఉంది మహారాజా. ఏమిటది శుక్లాచార్య? వాళ్ళని అతని పేరు ఏమో, అతనికి 7 మంది కుమారులు. వాళ్ళు చాలా బలవంతులంట మహారాజా. శుక్లాచార్య, వాళ్ళలో ఉండేది కూడా మనలాంటి రక్తమే కదా, వాళ్ళేం దేవుళ్ళు కాదు కదా. నేను కూడా ఈ సిక్కా మహారాజు అంటే వాళ్ళ అంతు చూడకుండా వదిలిపెట్టను. మహారాజు అంటే సందర్శన్ మహారాజ్ అంటే సాధ్యమవుతుంది. లేదు, ఈ వివేక్ మహారాజ్తోనే అది సాధ్యమవుతుంది. భలే భలే పిలిసిలతో కానిది మహారాజా. తమ్ముడి ఆగండి సోదరులారా, మనం గొడవ పడి లాభం లేదు. ఆ ఏబును ఎలా దెబ్బతీయాలనే మన లక్ష్యం.
శుక్లాచార్య ఆ ఏబు కబురు పంపు. బసలేదు. ఇప్పుడే అది నా బెదుల్లో తలతలలాడుతుంది కానీ నువ్వే చెప్పేశావు మహారాజా. వాళ్ళని ఒక్కొక్కరిని ఒంటరిగా చేసుకుంటూ నరుక్కుంటూ పోవాలి. ఒక్కరొక్కరిని ఒంటరిగా చేసి తుండు తుండుగా నరకాలి శుక్లాచార్య. ఇదే ఈ జోగేంద్ర రాజు లక్ష్యం. అయిపోయింది.